మన ఫ్యామిలీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పటం గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తున్నాను కానీ వీడియో మాత్రం ఈరోజు పొద్దునే అండి. ఈరోజు తోటలో పని ఉందండి. ఇంటి దగ్గర ఉంటే కొంచెం పనులు నీరసంగా చేస్తాను కానీ తోటకి వెళ్ళటం అయితే చకచకా చేసేస్తాను. ఎంత చకచకా చేద్దామనుకున్నా తెల్లంగా తెల్లారిపోయినట్టుందండి. వర్షాకాలం శీతాకాలంలో 5:30కి చీకటిగా ఉంటుంది కానీ ఇప్పుడు 5 గంటలకే తెల్లంగా తెల్లారినట్టు అయిపోతుంది. 5 కాదులేండి, ఇప్పుడు అటు ఇటుగా 5:20 అయిందనమాట టైము. ఇక నేను ఇక్కడ నుంచి అక్కడ కూర్చేసరికి తెల్లంగా తెల్లారిపోయిందనమాట. ఇక నీళ్ళు జిమ్మేసి ముగ్గేశాను. నేను ఎంత చకచకా పనులు చేద్దామనుకున్నా నన్ను డిస్టర్బ్ చేయడానికి లియోగాడు తైదిమి తకతక అని నా కాళ్ళ మధ్యలో ఎగురులు పెడుతున్నాడు అనమాట. అయ్యగా బాబు, అరే నన్ను పనులు చేసుకొని రాని వాటితో వ్యవహారాలు ఆడుకుంటూ పనులు అయితే చేస్తున్నానండి. అయితే ముగ్గేసిన తర్వాత బట్టలు ఉతుకుతున్నాను. ముందే స్టవ్ మీద జీలకర్ర, వాము, మెంతులు అవన్నీ కూడా రాత్రే నానబెట్టేసి ఉంచాను. ఇక స్టవ్ వెలిగించి నీళ్ళు స్టవ్ మీద పెట్టేసి వచ్చి బట్టలు ఉతుకుతున్నాను. ఇక బట్టలు ఉతకటం అయిపోయింది. మీకు చూపించటం 1 నిమిషం 1/2 నిమిషం పడుతుంది కానీ అంత తేలిక కాదు కదా. మన ఆడవాళ్ళందరికీ తెలుసు ఇంట్లో పని ఎలా ఉంటుందని. బట్టలు ఉతికేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత కాగబెట్టిన నీళ్ళు తాగేశానండి. నీళ్ళు తాగిన కొద్దిసేపటికి పాలల్లో పంచదార వేసి స్టవ్ వెలిగించి పాలు పెట్టేశాను. పాలు పొంగు రాగానే గ్లాస్లో కాఫీ పొడి వేసి కాఫీ తిరగొట్టేసేసి మా వారికి ఒక గ్లాస్ ఇచ్చాను కాఫీ. నేను ఒక గ్లాస్ తాగుతున్నాను. కొందరు కాఫీ పొడి పాలల్లో వేసి మరగబెడతారండి, అలా టేస్ట్ బాగోదు. ఎప్పుడైనా కాఫీ తిరగొడితేనే టేస్ట్ బాగుంటుంది. ఇక మేము తోట లియోగాడు మాతో పాటు రావాలని బండి కింద నుంచి అస్సలు కదలట్లేదు. ఇక ఏం చేస్తాం, తీసుకొని వెళ్ళిపోయాం.